చెట్టుకు చీరగడితే సొల్లు కార్చుకునే వెధవ ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన స్థాయి గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకి మానవత్వం లేదని అంటున్నాడు. రే, మానవత్వం గురించి రాంబాబు నువ్వు మాట్లాడితే ఎలా ఉందో తెలుసా? దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. వైసీపీలో ఉన్న ఎవడు మాట్లాడినా, ఏ ఒక్క నాయకుడు మాట్లాడినా సరే మానవత్వం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందనమాట. మీకు మానవత్వం 2019 నుంచి 24 వరకు ఏ బీరువాలో పెట్టి దాచుకున్నారా మానవత్వాన్ని? రఘురామకృష్ణరాజు గారికి గుండెల మీద కూర్చోబెట్టి ఆయన ఇబ్బంది పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు ఆయన మీద మానవత్వం ఏ బీరువాలో దాచుకుంది? నా తెలియక అడుగుతున్నా. 73 ఏళ్ళు 74 ఏళ్ళ వయసులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు మీ మానవత్వం ఎక్కడ దాక్కుందిరా? టీడీపీలో పనిచేస్తున్నటువంటి మహిళా నాయకుల్ని, మహిళా కార్యకర్తల్ని నిరంతరం అవమానిస్తూ సోషల్ మీడియా ద్వారా గ్రౌండ్ లెవెల్లో పోలీస్ కేసులు పెట్టి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మహిళల్ని ఇళ్లలోంచి ఎత్తికెళ్ళిపోయి దొంగలు ఎత్తికెళ్ళినట్టు పోలీసుల ద్వారా ఎత్తికెళ్ళినప్పుడు మీ మానవత్వం ఏ మురుగుంట్లో చచ్చిందిరా వెధవ? ఈరోజు కొడాలి నానికి బాగోలేదు, ఆయన హార్ట్ సర్జరీ జరుగుతుంది, మానవత్వం లేకుండా చెయ్యి కొట్టుకుంటున్నారు, హార్ట్ ఆపరేషన్ అయిందని చెప్పి మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు ఆ వెధవ నారా లోకేష్ గారి గురించి. నాలిక జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు నారా లోకేష్ గారు ఇంకొక అనకూడని మాట అన్నావు. మా మహిళలకి తిక్కరేగిందంటే మాత్రం నిన్ను ఇంటికి వచ్చి కొడతారు, జాగ్రత్త. మేము అసలే తెలుగుదేశం మహిళలు చాలా సాఫ్ట్. తిక్కరేగిందంటే అంతకన్నా వైల్డ్గా ఉంటాం. కాబట్టి ఒళ్ళు అదుపులో పెట్టుకో, చాలా వైల్డ్గా ఉంటాం. మా నారా లోకేష్ గారు శాంతి 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 అంటున్నారు కాబట్టి మేము శాంతంగా ఉంటున్నాం. ఈరోజు నీలాంటి కుక్కలన్నీ కూడా మీడియా ముందుకు వచ్చి మొరుగుతున్నాయి. సారీ, కుక్కతో నిన్ను పోల్చకూడదు. ఈ భూమి మీద కుక్కకు కూడా ఒక విలువ అనేది ఉంది. నీలాంటి చెట్టుకు చీర కట్టుకుంటే చీర కట్టిన సొల్లు కార్చుకునే వెధవలకి ఆ విలువ కూడా ఉండదు. సో ఇంకో పాయింట్, ఇంకొక వెధవ ఈరోజు ఒక ప్రోగ్రాం లాగా ఒక బహిరంగంగా ఒక నాటకం ఏర్పాటు చేసి 2029 ఇప్పుడే వచ్చేసింది. 29కి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గబగబా లేచి పక్కకి వెళ్ళిపోయారు. అరే, మీరు ఇలా నాటకాలు వేసుకుంటానన్నా, ఇదే విధంగా నాటకాలు వేసుకుంటా చంకలు గుద్దుకుంటా మేము మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడా అని సంకలు గుద్దుకుంటా 2029 అలాగే 2034 2039 ఇలా గడిపేసుకున్నానా? మీరు ఇలాగే ఉంటారు, ఇక అంతకు మించి వెళ్ళరని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతామని తెలియజేస్తూ